నమస్తే అన్న, ప్రసాద్ అన్న. తమ్ముడు ఏంటి విషయాలు చెప్పాలన్న, ఏం చేస్తున్నావు ఇక్కడ కాళ్ళ దగ్గర? చల్లగా గాలితో చల్లగా ఉందని. సరే సరే, ఇంకేంటి మరి విశేషాలు? ఏమని తమ్ముడు నువ్వే చెప్పాలి. మర్చిపోయాను, మీ ఓడేంటి మా ఓన్ తెగ పొగిడేస్తున్నాడు. మా ఓడా మీ ఉన్నా ఏంటి? మీ మహాసన రాజేష్ గారు మా జగనన్న గారిని తెగ పొగిడేస్తున్నారన్న. ఓహో పౌడ అదేంటి, ఇది అన్నాడు అది అన్నాడు. అబ్బా నేనమ్మ అసలా నేనమ్మ. మరి ఎలా చెప్తే నమ్ముతావా నువ్వు? ఏమో ఏదో రుచి చూపించినట్టు చూపింత నమ్ముతావా? అసలా చూపించు అందప్పారే. నేను రాజేష్ మహాసన్, వెల్కమ్ టు మహాసన్ మీడియా. నేను ఇందాక ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, ఒక వీడియో మాట్లాడడం జరిగింది. గౌరవనీయులైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన, వారు మాట్లాడుతున్న మాటలకి ఒక మహాసేన వ్యవస్థాపకుడిగా ఇక్కడున్న బడుగు బలహీన వర్గాల తరపున పోరాడిన ఒక ఆర్గనైజేషన్ తరపున వారికి మేము ఇచ్చిన మద్దతు ఏదైతే ఉందో అది ఉపసంహరించుకుంటున్నాం, జనసేన వరకు మాత్రమే అని మేము తెలియజేసినప్పుడు చాలామంది జన సైనికులు, అంటే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉన్న అగ్రెసివ్నెస్ అది, బూతులు తిట్టడం, అమ్ముడిపోయాడు అంటాం, నిలకడలేదంటాం, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అయితే మీరు ఒకసారి ఎదుటోడిని ఏదన్నా ఒక మాట అనేటప్పుడు ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. చాలా క్లియర్గా చెప్తున్నానండి చాలామంది సోదరులకి, మీరంటే నాకు అభిమానం, మీరంటే నాకేమీ ద్వేషం లేదు. అలాగని మీరు ఏదో తిడతారనో లేకపోతే మీరు ఏదో భయపెడతారనో భయపడిపోయేవాడిని కూడా కాదు. నేను ఫుల్ పవర్లో భారతదేశంలోనే అత్యంత శక్తివంతుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినే డైరెక్ట్గా ప్రశ్నించినవాడిని నేను. ఆయన కేసులు పెట్టినా జైలు పంపించినా కూడా ఆగకుండా ఆయన మీద పోరాడిన వ్యక్తిని. కాబట్టి మీరు ఏదో తిట్టేస్తానో, వైసీపీ సోషల్ మీడియాని మించిన టీం ఉందా మీ దగ్గర? వాళ్ళకంటే గట్టిగా మీరు ఫైట్ చేయగలుగుతారా? వాళ్ళనే తట్టుకుని నిలబట్టగలిగాను కదా. ఎలాంటిది మీరేదో తిట్టేస్తానో, మీరేదో బదనాం చేస్తానో ఆగిపోతానంటే ఏమంటే ఏం ఆలోచించకుండా మాట్లాడుంటామో మేము? మాకు కూడా ఒక కమిటీలు ఉన్నాయి, మేమందరం మాట్లాడుకుని ముందుకు వచ్చాం. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జనసేన పార్టీ చాలా రకాలుగా మమ్మల్ని అవమానించింది. నేను ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను. దాని తోడు మొన్న ఒక విషయం మర్చిపోయాను ఇందాక చెప్పటం. అవనగడ్డ ఏదో మీటింగ్ ఉందని ఆహ్వానించారు మమ్మల్ని. అప్పటికి 10 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారట. 10 రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే చెప్తే ఇంక సరే అయితే వెళ్దాం, ఎందుకంటే మనకి ఇచ్చిన లిస్టులో పేరు లేదు. ఎందుకంటే అక్కడ ఎంపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇద్దరు జనసేన. సరే అయినా కూడా వెళ్దాం అన్నాం. మేము ఆ రోజు ఉదయం పోస్ట్ పెట్టాను, అవనగడ్డ వెళ్తున్నామని మేము బయలుదేరిన తర్వాత, అంటే మాకు చెప్పిన ప్రోగ్రామ్ ఏంటంటే అవనగడ్డలో మీటింగు, బైక్ ర్యాలీ ఉంది. అక్కడికి ఎవరో గెస్టులు వస్తున్నారు. మండల బుద్ధప్రసాద్ గారు ఉంటారు, బాలశౌరి గారు ఎంపీ క్యాండిడేట్ ఉంటారు, అంబట్ రాయుడు గారు ఉంటారు, రాజేష్ మహాసేన్ గారు ఉంటారు. ఓ బైక్ ర్యాలీ జరుగుతుంది, తర్వాత ఒక వ్యాన్ ఉంటుంది, వ్యాన్ మీద మీరు మాట్లాడాలి. మీటింగ్ అది. అక్కడ ఎస్సీస్ని ఉద్దేశించి మీరు మన పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడాలంటే మాట్లాడతానన్నాను. నేను అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా 5-6 కిలోమీటర్లు వెళ్తే అవనగడ్డ వస్తుంది అనగా అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది మా వాళ్ళకి. ప్రోగ్రామ్ మారిందంటండి అన్నారు. ఏంట్రా ఏం మారింది అన్నాను. అంబట్ రాయుడు గారు బైక్ ర్యాలీ వేరే చోట చేసుకుంటారట, మండల బుద్ధప్రసాద్ గారికి నీరసంగా ఉందట, బాలశౌరి గారికి వేరే మీటింగ్ ఉందట, మీరు డైరెక్ట్గా ఎస్సీ కాలనీలకు వెళ్ళి ఎస్సీ వాళ్ళతో మీరు అక్కడ మాట్లాడి జనసేనకు ఓటు వేయించాలన్నారు. అప్పుడు కూడా ఇప్పుడు పొత్తులో భాగంగానే వెళ్ళాను. అప్పటికి ఇంకా ఎవరో మా పవన్ కళ్యాణ్ గారు 400 సీట్ల కోసం నేను పేక్ కోసుకుంటాను బీజేపీ కోసం అన్న మాట అనలేదు. సరే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పొత్తులో కూడా మనం గౌరవించాలని వెళ్ళాను. అక్కడి వరకు వెళ్ళడం వల్ల నాకు 10,000-15,000 బొక్క. ఏదో మిర్చి సినిమాలో అన్నట్టు రాను పోను 10,000 వద్దా, భోజనాలకు 10,000 వద్దా అన్నట్టు అది నాకు బొక్క. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేంటిది ప్రోగ్రామ్ అలా మారడం ఏంటి, ఎవరి కాళ్ళే చేసుకుంటే ఇంకా ప్రోగ్రామ్కి విలువ ఉంది అనుకుంటే అప్పుడు తెలిసింది. జనసేన నుంచి పెద్ద నాయకుడు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడట, రాజేష్ అనేవాడు పక్కన ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు కానీ లేకపోతే ఇంకొక ఆయన రాయుడు వైసీపీ నుంచి వచ్చిన అంబటి రాయుడు కానీ ఉండటానికి వీల్లేదు, ఆయనకు అలాంటి గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు, ఆయన ఎస్సీలతో మాట్లాడి వెళ్ళమనండి. మేమేమైనా బానిసలమా? మేము మీకోసం పనిచేయడానికి మా అమ్మ బాబు ఏమైనా కన్నారా? మాకు గౌరవం ఎవరో, మాకు ఒక లీడర్గా గుర్తింపు ఎవరు, కానీ మా ఓట్లు మాత్రం నేను ఏం చేయలే. నేను ఎప్పుడు అలా కోపగించి ఎక్కడ వెందిరగలేదండి. కానీ ఆ రోజు అక్కడి నుంచి వెనక్కి వస్తాను. ఇదేంట్రా ఎంత ఘోరంగా ఉన్నారు ఇంటిళ్ళు, ఏంటి మనం ఈ జనసేన చేసిన తప్పేంటి? అయితే చాలామంది పెడుతున్నారని నిలకడలేదు, రాజేష్కి నిలకడలేదని.
నాకు నిలకడ ఉందో లేదో మీకు తెలియదని నాతో పాటు ఉన్న వాళ్ళకి తెలుసు. నేను 2017లో మహాసేన అనేది పెట్టినప్పుడు ఇక్కడ కులం పేరుతో మతం పేరుతో అణిచివేతకు గురవుతున్న వాళ్ళ తరపున నిలబడ్డాను. నేను 2019లో జగన్ గారి కోసం పనిచేసేటప్పుడు ఆ వర్గాల తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన దగ్గర హామీ తీసుకుని ఆయన కోసం పనిచేసాం. 2020లో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వచ్చేటప్పుడు ఏమండి ఈ వర్గాలకు మీరు మేలు చేస్తానన్నారు, ఇక్కడ వైసీపీ నాయకులు కింద స్థాయి నాయకులు హింసిస్తున్నా మీరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా మీరు సిఐకి ఓటేశారు కాబట్టి మేము మిమ్మల్ని వదిలి బయటికి వెళ్ళిపోతున్నామని అదే స్టాండ్ మీద వైసీపీని వదిలి బయటకు వచ్చాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ దామాషా ప్రకారం అన్ని కులాలకి మతాలకి సమాన అవకాశాలు కల్పించాలి అంటే అరే పవన్ కళ్యాణ్ గారు అందరికీ మంచి చేసేలాగా ఉన్నాడు అని ఈ వర్గాల తరపునే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందేమో అని పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడాను. తర్వాత ఆయన ఏదో వేరు కారణాలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి నేను మహానాడులో మాట్లాడిగాను, ఏమంటే ఎస్సీల మీద దాడులు చేసి ఎంతోమంది వైసీపీ నాయకులు తప్పించి తిరుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా చట్టం చేయండి అంటే ఆయన పెద్ద ఆయన ఏకంగా మేనిఫెస్టోలో పెట్టాడు ఎస్సీల మీద దాడులు చేసి తప్పించి తిరిగే వాళ్ళని నేను చట్టపరంగా శిక్షిస్తానని. అప్పుడు కూడా ఈ వర్గాల తరపున ఆ స్టాండ్ మీద నిలబడ్డాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నాను అంటే దానికి 400 సీట్లు నేను బీజేపీ వారికి గెలిపించకపోతే నా పేక్ కోసుకుంటాను, నేను చచ్చిపోతాను, ఖచ్చితంగా ఎలా పోయినా పర్వాలేదని ఆయన ఇప్పుడు బీజేపీ మాట్లాడిందంటే అర్థం చేసుకుంటాం. బీజేపీకి నచ్చిన వాళ్ళు ఓటేస్తారు, నచ్చిన వాళ్ళు ఓటేయరు. కానీ ఈయన ఇలా మాట్లాడడం ఏంటని అదే స్టాండ్ కోసం వెనక్కి వచ్చాను. నేను ఎప్పుడు మా వర్గాల తరపున, మా వర్గాలంటే బాధితులు, కులం పేరుతో మతం పేరుతో హింసింపబడుతున్న వాళ్ళు, ఆ వర్గాల స్టాండ్తోనే వచ్చాను. ఈ రోజుకి అదే వర్గాల స్టాండ్ మీద ఉన్నాను. మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు 2009లో అనుకుంటా ప్రజారాజ్యంలో ఉన్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పంచలోడదీసి తరుముతానన్నాడు ఆయన. కానీ అదే ప్రజారాజ్యం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనమైందో మీ ఎవరి దగ్గరన్నా రీజన్ ఉందా, కారణం చెప్పగలరా? 2014లో అయినా జనసేన పార్టీ అంటూ ముందుకు వచ్చి నాకు ఏ టికెట్ వద్దు, ఏ సీటు వద్దు అని చెప్పి టీడీపీ బీజేపీ కోసం 4-5 మీటింగులు పెట్టారు. ఎందుకు పెట్టారో మీ దగ్గర క్లారిటీ ఉందా? మళ్ళీ అదే వ్యక్తి 2019కి వచ్చేటప్పటికి నేను సింగిల్గా పోటీ చేస్తానని బీఎస్పీ, కమ్యూనిస్టులు, జనసేన పార్టీ, అంటే బీఎస్పీ సిద్ధాంతం వేరు, కమ్యూనిస్టు సిద్ధాంతం వేరు, జనసేన పార్టీ వాళ్లతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్కి వెళ్ళారు. అంటే ఈయన గురించో లేకపోతే ఈయన నిలకడలేదనో మొత్తానికి ఆంధ్ర ప్రజలు తిరస్కరించారు, అది వేరే విషయం. ఇప్పుడు కమ్యూనిస్టు భావజాలం, బీఎస్పీ భావజాలంతో ముందుకెళ్ళిన అదే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ అయిన వెంటనే వీళ్ళకి వ్యతిరేక భావజాలమైన బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఒకసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ మీద చాలా విమర్శలు చేసిన అదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఈ రోజున 400 సీట్ల కోసం మేము ఏదో చేస్తాం, బీజేపీకి సపోర్ట్ అని చేసుకోండి, తప్పలేదు. కానీ బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించకుండా, కనీసం ఆ ప్రత్యేక హోదానో లేకపోతే ఒక పోలవరమనో ఏ హామీ లేకుండా వారు ఎందుకు ఇంత ఇలాగా మాట్లాడుతున్నారు? నిలకడలేని తనం అంటే ఇది. సిద్ధాంతానికి విరుద్ధంగా, మీరు తెలుసో లేదో పార్లమెంట్లో లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటారు. అంటే లెఫ్ట్లో అంటే మన కమ్యూనిస్టులు, వాళ్ళ సిద్ధాంతం కంప్లీట్ వేరు. కుడి చేతికి ఎడం చేతికి ఉన్నంత తేడా కమ్యూనిస్టులకి బీజేపీకి. పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్గా ఇటు కమ్యూనిస్టుల దగ్గరికి ఒక జంపు, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ బీజేపీకి ఒక జంప్ ఇచ్చారు. అంటే కంప్లీట్ వైరుధ్యం. నిలకడలేదని రాజేష్ మహాసేన్ అనకండి. ఇంకోటి పార్టీ మారిపోయాడు, ఏదో అమ్ముడిపోయేలా మాట్లాడుతున్నాడు అంటున్నారు. తప్పండి, అలా మాట్లాడద్దు. ఎందుకంటే పార్టీలు మారటం అనే విషయాన్ని మనం పారామీటర్ తీసుకుంటే ప్రజారాజ్యంతో మొదలైతే జనసేన పార్టీ, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, తెలుగుదేశం, బీజేపీ, ఇలా ఇన్ని పార్టీలతో జతకట్టిన ఏకైక నాయకుడు మన భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆరు ఎందుకు అలా చేశారని మేము ఏ రోజు అనలేదు, లేదా ఆ పార్టీలకు అమ్ముడుపోయాడు అయినా నేను ఎప్పుడు ఆ మాట అనలే. కానీ ఆయన చేస్తే న్యాయం, మేము సిద్ధాంతానికి కట్టుబడి ఉండి అరే మాకు అన్యాయం జరుగుతుంది, ఈయనేంటి కులం మతం పేరుతో ఇంత ఇలా ఇది చేస్తున్నారు
అది తప్పండి అది. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియన్స్ అన్నా, ముస్లిమ్స్ అన్నా, ఎస్సీలు అన్నా వాళ్ళు ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏమి దేశాన్ని దోచుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి ఎందుకండి వ్యతిరేకంగా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు అలా వెళ్తున్నారు కాబట్టి ఆ వర్గాల ఆశీస్సులతో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. ఆ వర్గాలంటే మామూలు విషయం కాదండి, 1.5 కోటి ఓట్లు. వారిని మీరు వదులుకోవడంతో పాటు మిమ్మల్ని నమ్మిన చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకు కూడా మీరు ద్రోహం చేస్తున్నారండి అని నేను ఈ వాదన ముందుకు తీసుకొచ్చానండి. నిలకడ లేకపోవడం నాకు కాదు, పార్టీలు మారటం. నేను ఏ పార్టీలు మారలేదండి. నన్ను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కండువేశారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ అయినప్పుడు ఫోన్ చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను ఇష్టంగా జాయిన్ అయ్యాను. అంటే వైసీపీలో జాయిన్ అయ్యాం ఫస్ట్, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. అంతే తప్ప ఇన్ని పార్టీలు మేమైతే మారలేదండి. పైకి ఇది మారడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పగలరా ఇన్ని పార్టీలు ఎందుకు? పీఆర్పీ ఎందుకు కాంగ్రెస్లో విలీనమైంది, తర్వాత ఆయన జనసేన ఎందుకు పెట్టారు, తర్వాత జనసేన పెట్టిన తర్వాత కమ్యూనిస్ట్తో, బీఎస్పీతో, వీంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, తర్వాత దానికి వ్యతిరేకమైన బీజేపీతో ఎందుకు వెళ్ళారు, తర్వాత తెలుగుదేశం పార్టీతో ఎందుకు? దీనికి ఏమైనా కారణాలు చెప్పగలరా అండి? అంటే సామాన్యుడికి ఒక రూలు, ఒకవేళ ఒక సెలబ్రిటీకి ఒక రూలా? అది తప్పండి. ఇంకోటి ఎవడో కానీ అంటాడు దళిత కార్డు ఉపయోగించుకుని పార్టీలు మారిందండి. దళిత కార్డు మేము ఎక్కడో ఉపయోగించలేదండి. కానీ మా బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాడుతున్నారు. చాలామంది దళితులకు అన్యాయం జరిగింది, ఒక సుబ్రహ్మణ్యాన్ని చంపారు, ఒక డాక్టర్ సుధాకర్ని చంపారు, ఇంకే చెప్తున్నారు దళిత. ఆయన వాడుకున్నాడు దళిత కార్డు. ఎందుకంటే ఆ చనిపోయిన ప్రతి ఒక్కరి తరపున పోరాడుకున్నది మేము. ఆ చనిపోయిన ఏ ఒక్కరి దగ్గరికైనా కనీసం పరామర్శించడానికి వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు? ఏ ఒక్కరి దగ్గరికైనా? ఆ కుర్రోడిని చంపేశారు, వాళ్ళ అక్క గురించి అన్నారు, బీసీ కుర్రోడిని కాల్చి సజీవ దానం చేశారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు ఆ మాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా సాయం చేశారా? ఆయన కనీసం వెళ్ళి ఓదార్పు, అంటే ఆ ఓదార్చడానికన్నా వెళ్ళారా? అంటే అబ్దుల్ సలాం గారి కోసం మాట్లాడుతున్నారు. ముస్లింల కోసం ఏ రోజన్నా ఈ నెల అబ్దుల్ సలాం గారి కుటుంబాన్ని ఏమన్నా పరామర్శించారా? ఒకవేళ అలా చేస్తే చెప్పండి, గొప్ప విషయమే, ఒప్పుకుంటాను నేను. కానీ ఇవేమీ చేయకుండా ఈ రోజున వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయింది అన్నట్టు ఈయన మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ మాట్లాడడానికి హక్కు ఉంది. డాక్టర్ సుధాకర్ గారి విషయం దగ్గర నుంచి అబ్దుల్ సలాం విషయం, ఆ కుర్రుడు ఏం పేరు, అబ్బాయి పేరు, చిన్నపిల్లడు చంపేశారు ఏదో గౌడ, అమర్నాథ్ విషయంలో కానీ, రమ్య చావులు, ఇలాగ ప్రతి బాధితుడికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మాట్లాడింది క్లెయిమ్ చేసుకుందంటే అర్థం ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే సంబంధం? ఏ ఒక్కరి కష్టంలో ఏ రోజు లేరు కదా మీరు. ఇది కరెక్ట్ కాదండి. ఇలా మాట్లాడడం, అలా చులకన చేసి మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మేము ఏమన్నా అంటే అగో జనసేన వాళ్ళు తిట్టాడు, లేదా ఇంకోటి తిట్టాడు అని మళ్ళీ అలా ప్రచారం చేయటం. మేమైతే ఇంకెవరిని తిట్టదలుచుకోలేదు. సిద్ధాంతపరంగా మాకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం. చాలామంది పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా రాయేష్ నువ్వు అంటే, పొత్తు ధర్మాన్ని పాటించడం అంటే ఎలాగండి? మా మీద ఏం జరిగినా, మమ్మల్ని కొట్టినా, తొక్కేసినా, అవమానించినా సైలెంట్గా ఉంటే బా శభాష్ రాజేష్ నువ్వు చాలా మంచోడు అంటారా? మాకు అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకున్నా, మా వర్గాలు మొత్తం నాశనం చేసే నిర్ణయాలు తీసుకున్నా బాబా శభాష్ అండి, సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు అనాలా? ఇప్పుడు అదే పొత్తు ధర్మం జనసేనకి లేదా? తెలుగుదేశం పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత అబ్బాయి మేము రాయేష్ గడికి ఇస్తే మేము ఓటేయం, మేము మొత్తం 3 నియోజకవర్గాలు ఓడిస్తామని పబ్లిక్గా స్టేట్మెంట్లు, పబ్లిక్గా కారు అద్దాలు పగలు కొట్టడాలు. మరి ఇవన్నీ చేసినప్పుడు మరి పొత్తు ధర్మం కోసం నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు మరి వాళ్ళకు కూడా చెప్పు ఉండాల్సింది కదా. ఈ జిల్లాలో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా అక్కడ ఒక అధికార ప్రతినిధి ఉన్నాడు, మహాసేన, ఎందుకంటే అలాగే మీరు అవమానిస్తున్నారు? వాళ్ళ సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలకు కూడా అసలు ఆ వర్గమే మీకు అవసరం లేదంటారంటే ఎందుకు అని మరి అడగాలి కదండి, అది కూడా అడగాలి కదా. మేము తెలుగుదేశం పార్టీకి విశ్వాసపాత్రులు. ఒకవేళ మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఏ అన్యాయం జరిగినా, ఎవడొచ్చి మా మీద ఇది చేసినా మేము మాట్లాడకుండా ఉంటేనే మేము చాలా నమ్మకమైన మంచిది, లేకపోతే మంచి విశ్వాస కార్యకర్తలు అంటే అది మా దగ్గర నుంచి ఎప్పటికీ జరగదు. అది తప్పండి. మొన్న మీకు చెప్పాను కదా అవనగడ్డలోనే అస్సలు సమస్య లేదట. మరి నేనేం తప్పు చేశాను పోనీ చెప్పండి. ఇప్పుడు 2019లో అవును జనసేన వాళ్ళు మమ్మల్ని అన్నారు, మేము వాళ్ళన్నాం. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఎవరు తిట్టలేదా? మరి రాయేష్ ఒకటే తిట్టాడా?
ఆ తర్వాత నేను 100 సార్లు సారీ చెప్పాను అదే జనసేన వారికి. జనసేన వాళ్ళు బర్త్డేకి వెళ్తే అక్కడ నా మీద దాడి జరిగితే కొన్ని వందల మంది వచ్చారు నా దగ్గరికి. అంటే అప్పుడు నేను జనసేన పార్టీలోకి వెళ్తాను అనుకుని. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆహ్వానించకపోతే, తీసుకోకపోతే నేనేం చేయను? అంటే మీ పార్టీలో ఉంటే నేను చాలా మంచివాడిని, సచ్చీలుండి, అంతకుముందు మాట్లాడి అదే నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే నన్ను బదనాం చేసేసి, టార్గెట్ చేసేసి, అవును ఎందుకు అందుకు గన్ చేస్తున్నారు ఏంటి మీరు అంతా? ఇదంతా ఇటు జనసేన పార్టీలో కాకుండా టీడీపీలోకి వెళ్ళాడు కాబట్టి బొక్కగాడు ఇటు సీటు తీయించేయాలి, ఈయన ఎలాగైనా తొక్కుపాడేయాలని చెప్పి తొక్కేస్తున్నారు ఏంటి? అదేం కరెక్ట్ కాదు కదండి. మాట్లాడి అన్నీ వాస్తవాలే మాట్లాడాను, నేను ఉన్నట్టు చెప్తున్నాను. ఈ రోజుకి నేను వెళ్ళి వేరే పార్టీ కండు వేసుకోలేదండి. నేను ఈ రోజుకి ఏ రోజుకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన వ్యక్తినే. అయితే నేను ఒకటే అంటాను, నేను కోరేది, ఒకవేళ నేను మాట్లాడేది తప్పు అయితే వారు నా మీద ఏ చర్యలు తీసుకుని నేనేం కాదన్ను. కొడితే పడి ఉండను నేను మాత్రం. ఒకవేళ వాళ్ళకి బలం ఉండొచ్చు జనసేన వారికి, వారి దగ్గర ఏదో ఓటింగ్ ఉందని మా పార్టీని కూడా డిఫెన్స్లో పడేయచ్చు. కానీ పార్టీ ఊరుకోవచ్చు, మేము ఎలా ఊరుకుంటాం? ఊరుకునే నేచర్ కాదు కదా మాది. ఇది అర్థం చేసుకుని దయచేసి పెట్టండి కామెంట్లు. ఎందుకంటే మీరు కామెంట్లు పెడతారు, తర్వాత మా మహాసేన వాళ్ళు కామెంట్లు పెడతారు. ఇలా కాకుండా ఇంకెంత 4 రోజులు 5 రోజులే కదా ఉంది. ఆ రాయేష్ అనేవాడికి ఏమీ లేదు, రాయేష్ అనేవాడు ఏం చేయలేడు, ఏం పీకలేడు అని ఏదో పవన్ కళ్యాణ్ గారు నన్ను దవడ మీద కొట్టేస్తున్నట్టు, ఆయన కాలు మీద దులుపుకుని వీడియోలు పెట్టుకోండి. అలాగా పెట్టుకుని మీరు చేయాల్సింది మీరు చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి పిఠాపురంలో 40 నుంచి 50 వేల మంది క్రిస్టియన్ ముస్లింలు ఉన్నారండి. నేను చెప్పాను, ఏమండి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టండి, వాళ్ళకు భరోసా ఇవ్వండి, భయాందోళనలో ఉన్నారంటే వాళ్ళతో మాకు పని లేదన్నారట. అక్కడ బీజేపీని లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాపుల్లో కూడా. అది కాపులు వ్యతిరేకితే కాపులు తిడేస్తారు, ఎస్సీలు వ్యతిరేకితే ఎస్సీలు తిడేస్తారు, బీసీలు ఇంకా అందరినీ తిట్టేసి మరి ఎలా గెలవాలి? మనల్ని ఎవరు గెలిపిస్తారు? సాయిధరం తేజ్ గారా, వరుణ్ తేజ్ గారా, లేకపోతే ఇంకొక ఎవరో ఆయన ఉన్నారు, జబర్దస్త్ టీం నెగ్గిస్తుందా? కనీసం పవన్ కళ్యాణ్ గారి పక్కన కనీసం ఒక ఎస్సీ లీడర్ కానీ, ఒక బీసీ లీడర్ కానీ. ఏమండి అక్కడ ఎస్సీలు 40,000 ఓట్లు, అలాగే అక్కడ అగ్నికుల క్షత్రియుల ఓట్లు చాలా ఎక్కువ. అలాంటి బీసీ వర్గం, బలమైన బీసీ శెట్టి బల్జులు, వాళ్ళందరినీ దగ్గర తీసుకోకుండా ఇప్పుడు అంత ఎందుకండి? ఎప్పుడో రాజేష్ తిట్టాడు జనసేనని కాబట్టి మేము తొక్కేసాం, మేము అది చేసాం అని విరవీగుతున్నారు కదా. మొన్నే కదా వర్మ గారి టీము మొన్న ఎలా తిట్టారండి? అసలు అలాంటి తిట్లు ఇప్పుడు డిక్షనరీలో కూడా వినలేదు నేను. మరి అయినా కూడా వెళ్ళి వర్మ గారు ఆశీస్సులు ఇలా దండం పెట్టి ఆశీస్సులు ఎందుకు తీసుకుంటారండి? ఒకవేళ నిజంగా మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మీరు అంతా ఇదే తొక్కు పాడేస్తాం అనుకుంటే మరి ఎందుకు వర్మ గారు ఆశీస్సులు? వర్మ గారిని కూడా తొక్కుపారేయండి, తొక్కేయండి మొత్తం. అంటే మీ గెలుపు కోసం అవసరమైతే, మీ భవిష్యత్తు కోసం, మీరు ఎమ్మెల్యే అవడం కోసం అయితే ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలా తిట్టినా పడి ఉంటారు. మాలాంటి వాడు ఎవడన్నా సామాన్యుడు ఎప్పుడో అని క్షమాపణ చెప్పినా కానీ అబ్బాబే తొక్కేస్తామండి, తొక్కేయండి. కష్టం. ఇక్కడ కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ గారు నెగ్గటం కష్టం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నెగ్గటం కష్టం, 31 నియోజకవర్గాల్లో జనసేన నెగ్గటం కష్టం. 21 నియోజకవర్గాల్లో అండి అక్కడ ఉన్న మొత్తం అందరూ యాంటీ అయిపోయారు. ఇంకా బ్యాడ్ ఏంటంటే ఈ జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ కూడా నష్టపోయే పరిస్థితి అండి. నాకు అది బాధ. నేను ఈరోజు ఇంత బాధపడతానంటే అర్థం ఆయన మనల్ని నమ్మాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నాకు ఇచ్చిన టికెట్ ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఉందో నాకు నేను ఎందుకు వద్దానండి? నేను ఎమ్మెల్యే అయితే ఓ 10-20 తరాల దాకా నా కుటుంబానికి ఒక ఎమ్మెల్యే ఉన్నట్టే కదా. నేను ఎమ్మెల్యే అయితే నా వర్గాల తరపున నేను మాట్లాడే ఒక గొప్ప అవకాశం కదా. నాలాంటోడు కల్లో కూడా ఊహించిన అవకాశం ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా నాకు నేను ఎందుకు తప్పుకున్నాను? అరే మన వల్ల ఏదన్నా ప్లస్ అవ్వాలి కానీ పార్టీకి, మన వల్ల ఏ చిన్న నెగిటివ్ రాకూడదు. మన వల్ల చంద్రబాబు నాయుడు గారు మనల్ని నమ్మారు కాబట్టి ఆయనకు మనం చిన్న చెడ్డ పేరు కూడా తీసుకురాకూడదు అనే ఉద్దేశమే కదా. మరి ఆ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిలో ఎందుకు లేదు? మనం ఇలాగ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు చాలా వాల్యూ ఇస్తున్నాడు. ఆయన దయచేసి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకండి, ఆయన మోసం చేయకండి.
ఎందుకంటే ఈరోజు మీరు పెడుతున్న మీటింగుల్లో 10,000 మంది ఉంటే మీటింగ్లో 9,500 మంది తెలుగుదేశం వాళ్ళు, 500 మంది జనసేన కార్యకర్తలు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే 500 మంది జనసేన కార్యకర్తల చేతిలో జనసేన జెండాలు ఉంటాయి. 9,500 మంది తెలుగుదేశం కార్యకర్తల చేతిలో 100 మంది చేతిలోనే తెలుగుదేశం జెండాలు ఉంటాయి. సో అక్కడ జనసేన జెండాలు ఎక్కువ కనిపించినట్టు, జనసేన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు. ఓకే, మీరు చేసుకుంటున్నారు, నేను దాన్ని ఏమీ ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. తెలుగుదేశం బనాల్ని మీరు దాన్ని ఆవాహన చేసుకునే ప్రయత్నం, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే అన్నట్టు మీరు చేసే ప్రయత్నం, అవును రాజకీయాల్లో ఉంటాయి. ఎవరు బలం లేని బలాన్ని ఉన్నట్టు చూపించుకోవటం, లేనిది ఏదో ఏమి చేయకపోయినా ఏదో చేసినట్టు చెప్పుకోవటం, అది మీకు ఉంటుంది. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు, మీరు పవర్ స్టార్, మీ అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారు రాజమండ్రి ఎవరో మదర్ తెరీసా గారి విగ్రహం ఓపెనింగ్కి వస్తే హెలికాప్టర్ దిగడానికి ఖాళీ లేక జనం ఇసుకెత్తే రాలంత జనం వస్తే ఆయన అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, అంత క్రేజ్ ఉన్న హీరో ఆయన. అలాంటి హీరో పార్టీ పెడితే కేవలం 18 సీట్లు మాత్రమే నెగ్గలిగారు, కేవలం 18. మీరు పవర్ స్టార్, మీకు కూడా అసలు ఏదైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో దానిలో మీరు సూపర్ అల్టిమేట్, దక్షిణ భారతదేశంలోనే మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు. కానీ అలాంటి మీరు పార్టీ పెడితే నెగ్గిన సీటు ఒకే ఒకటి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన సినిమా హీరో కాదు, ఆయన ఏమి అంతకుముందు ముఖ్యమంత్రి చేసిన క్యాండిడేట్ కాదు, ఏమి కాదు. కానీ పార్టీ పెట్టిన వెంటనే 68 సీట్లు నెగ్గాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఆయన కూడా మీలాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అంతమంది వెళ్తూ ఉంటే ఏదో పచ్చబొట్లు వేసుకొని అంత ఫ్యాన్స్ ఉండరు ఆయనకి. కానీ ఆయన మొన్న అంత గాలిలో కూడా 46% ఓటింగ్ వచ్చింది ఆయనకి, 46%. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఈ క్రేజ్ ఉపయోగపడదు. సినిమా క్రేజ్, ఫాలోయింగ్, కుర్రోళ్ళు, కేకలు, అరుపులు, అది ఓటుగా మారదు. ఓటుగా మారాలంటే ఏముండాలంటే అండి, కష్టం వచ్చినోడికి ఈయన గెలిచినా ఓడినా నాకు అండగా ఉంటాడు అనే భరోసా కావాలి. నాయకుడు అంటే అదే. ఇప్పుడు రేపు మీకు పిఠాపురంలో కూడా మీకు ఓట్లు పడాలంటే మీకు ఒక రామ్ చరణ్ తేజ్ గారో లేకపోతే ఇంకొకరు వస్తే కుదరదు. మీకు ఓట్లు పడాలంటే అక్కడ ఉన్న ఎస్సీ నాయకులు, అక్కడ ఉన్న బీసీ నాయకులే ఉండాలి. ఆ నాయకుడు చెప్తేనే ఎవడన్నా ఓటేస్తాడు అక్కడ. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు గెలిచినా ఓడినా ఆ నాయకుడు వస్తాడనే భరోసా ఉంటుంది. అలా కాకుండా ఈరోజు నన్ను తిట్టించో, నన్ను బూతులు మాట్లాడించో, నన్ను ఇంకోటో చేయడం ద్వారా మీరు ఈ వర్గాల్లో ఉన్న క్రెడిబిలిటీని లూజ్ అవుతారు తప్ప దీనివల్ల మీకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమి ఉండదు. పెద్దలు వచ్చారండి కొంతమంది, మా ఫ్రెండ్స్ స్నేహితులు, వారితో మాట్లాడిన తర్వాత మరో లైవ్కి వస్తాను. జై భీమ్, జై భారత్. ఇప్పుడు చెప్పన్న ప్రస్తుతం ఏమంటాం మరి? ఏముంది తమ్ముడు, పవన్ కళ్యాణ్ మంచోడు అనుకుని జనం అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. జీడీ లక్ష్మీనారాయణ ఉన్నాడు కదా, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, సిఐడి చీఫ్, ఆయనే కూడా పవన్ కళ్యాణ్ నమ్ముకుని ఎదరికెళ్ళాడు, ఆయనే అనుకొచ్చేసాడు. అదే కోవలోకి ఈయన రాజేష్ గారు కూడా ఆయన నమ్ముకుని వెళ్ళాడు, ఆయనే అనుకొచ్చేసాడు. ఏది ఎలాగైనా దళితులని ఓటింగ్కి వాడుకుంటున్నారు కానీ తమ్ముడు, మంచిగా ఎవరు వాడుకుంటలేదు. ఏది ఏమైనా తమ్ముడు, రాజేష్ మహాసేన గారు చేసింది రియల్గా కరెక్ట్, అది కరెక్ట్. చాలా థ్యాంక్ యూ అన్న. ఓకే తమ్ముడు.